భీష్మ ఏకాదశి ఆ రోజు కృష్ణయ్యలో లీనమైపోయాడు భీష్ముల వారు పరంధామునిలో ఐక్యమైపోయాడు. జైందిరారమణ పేరు పేరున తిలోదకాలు విడిచారు, అందరికీ విడిచారు. చివరిగా వచ్చింది కుంతి, అందరికీ తిలోదకాలు విడిచేశారా నాయన? ఆ విడిచేశాను. ఇంకా ఒకడున్నాడు, ఎవరు ఎవరి ఆగర్భ శత్రుగా మించినా నీకు సోదరుడు రా, యుద్ధానికి నువ్వు తెలుసు నాయన. ఒక్కసారి ప్రపంచమే అర్థం కాలేదు ధర్మరాజుల వారికి తల తిరిగిపోయింది. అలాగే ఏం మాట్లాడుతున్నావమ్మా? అవును నాయన. కనుడురా, అవునురా. కనుడు నాకు నీకు రక్తం పంచుకుని పుట్టినటువంటి బిడ్డని నాకు ఎందుకు చెప్పలేదు తల్లి? చెప్పే పరిస్థితి కాదురా. కన్య వయసులో, చిన్న వయసులో వివాహము కాకముందు సూర్య భగవానుడి ఆశీర్వాదముతో మంత్ర మహిమతో అలా జన్మించిన వాడురా. బాధపడి అన్నాన్ని పిలిచాడు ధర్మరాజుల వారు, మూర్ఛపడిపోయాడు. ఆడవారి నోటిలో ఇంత రహస్యం ఎలా దాచుకోగలరు? ఎలా దాయగలిగావు తల్లి? కుంతీదేవి ముఖ కవళికలు ఎవరి మొహాల్లో లేవు. తల్లి పోలికలు బిడ్డలకు వస్తాయి, కానీ ఎవరికి రాలేదు. ఒక్క కర్ణుడికి వచ్చాయి. అచ్చుకుట్టినట్లు కుంతిలాగా ఉంటాడట కర్ణుడు. ఇది హేతు అని అనుకోండినే. మా అమ్మలాగా ఉన్నాడు ఏమిటి కర్ణుడు? ఇది నాకు హేతు అని అనుకుంటేనే. కర్ణుడి పాదాలు మా తల్లి ఓలే ఉన్నాయి, హేతు అని అనుకుంటేనే బాధపడ్డాడు. చేత చిక్కిన వాడిని చంపకుండా వదిలింది అందుకేనా? తెలుసురా, తెలుసు నాయన, యుద్ధానికి ముందే తెలుసురా. మరి ఎందుకు చెప్పలా? చెప్పొద్దని మాట తీసుకున్నాడు రా మీ అన్న. యుద్ధం అయ్యేంతకు చెప్పొద్దని చెప్పాడు రా, మాట ఇచ్చాడు రా, అందుకే నేను చెప్పలేదు అన్నయ్య అని అరిచాడు. అందరూ బాధపడ్డారు. ఈనాటి దుర్యోధన కార్యక్రమ అభయదాతలు కార్యక్రమ అభయదాతలుగా ఈ మహాభారతాన్ని నిర్వర్తించడంలో ముఖ్యులుగా ఎన్నో శ్రమలకు వచ్చి ఎంతో యుద్ధం చేసి ఎంతో మందితో మాట్లాడి ఇక్కడ భారతం జరిపించడానికి తన వంతు కృషితో, అమ్మవారి దయతో, పట్టుదలతో, కుటుంబ సభ్యుల సహకారము, గ్రామస్తుల సహకారముతో చాలా పట్టుదల వహించి మించల నిర్మలమ్మ గారి వాళ్ళ తండ్రి గారైన నాగయ్య గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు మించల శ్రీ ప్రవీణ్ కుమార్ గారు, ఎంపీటీసీ శ్రీమతి మించల అశ్విని గారు నరసింగాపురం, మించల పవన్ కళ్యాణ్, మించల బ్రదర్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు, సామియానా సప్లయర్స్, ఎంపీకే, వీరందరూ కూడా ఈనాటి దుర్యోధన వద కార్యక్రమ ఉభయదాతలు. వాళ్ళ చిన్న పాప నిత్యశ్రీ వారు చక్కగా ఎన్నలేని సేవ చేశారు. టైం టు టైం కార్యక్రమాలన్నీ కూడా ఏ సమయానికి ఏది జరగాలో అని కూడా సక్రమంగా నిర్వర్తించారు. ఎంతో అనుభవంతో, కొన్నేళ్ల అనుభవంతో అలా శ్రద్ధగా చక్కగా జరిగింది భారతం. మీ సహకారం కూడా చాలా బాగుంది. ప్రతి సంవత్సరం కూడా మీ వంతు బాధ్యతగా సహకారం ఇలాగే అందించండి. ఒక భారతం ఒక చోట ఒక ఏరియాలో జరిగిందంటే ఆ ఏరియాలో అందరికీ మంచిది. అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ బాగుంటారు. చెడు రోగాలు ఎలాంటి చెడు జరగదు. ఆయుర ఆరోగ్యాలతో అమ్మవారి దయతో చల్లగా ఉంటారు. ధర్మం పండుతుంది. కొన్ని విలువలు తెలుస్తాయి. కాబట్టి ప్రతి సంవత్సరం మీ వంతు సహకారం ఇవ్వండి. గుడికి కానుకలు బాగా ఇవ్వండి. కొత్త గుడి కట్టడానికి సహకరించండి. కొత్త గుడికి కూడా కానుకలు ఇవ్వండి. అలా వారి కుటుంబ సభ్యులందరినీ ద్రౌపది మాత ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలతో సర్వదా రక్షిస్తూ అన్ని విధాలుగా ద్రౌపదమ్మ వారి సహకారం వారికి ఉండాలని స్వామి వారిని కోరుకుంటున్నాను. జై ఇందిరారమణ గోవింద, జై రాధికారమణ గోవింద, ఏడుకొండల వాడ విందవడ గోవింద, శ్రీ రాజకుమార్ అర్చన మన
వారు